హాయ్ అండి, నేను మీ సిఎంఎఫ్టీ యోగానంద్. ఈరోజు మీకోసం మా పాత వీడియోస్ పెడతానని చెప్పాక అందులో కొన్ని పెడుతున్నాను చూడండి. మా స్టూడెంట్స్ది స్పెషల్ ట్రైనింగ్ చూడండి. ఇవి ఎలా అంటే హ్యాండ్ మూమెంట్స్. సపోజ్ పంచెస్ ఉన్నాయంటే 100 పంచెస్, బ్లాక్స్ అన్న ఈచ్ బ్లాక్ వచ్చి 100, అలాగే కిక్ అనేది అలాగన్నీ కూడా ఆ రోజు స్పెషల్ ట్రైనింగ్ ఏంటంటే హ్యాండ్ మూమెంట్స్ అన్నీ కలిసి ఒక 2000, కిక్ మూమెంట్స్ అన్నీ కూడా ఒక 2000 అలా వస్తుంది. ఓన్లీ బ్లాక్ బెల్ట్స్ కోసం అని చెప్పి ఎవ్రీ సండే ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. అందులో ఒక భాగం నా హార్డ్ డిస్క్లో కొంత భాగం మాత్రమే రికవర్ అయ్యింది. అయిందంటే కొన్ని మాత్రం మీకు పెడుతున్నా, ముఖ్యమని అవ్వలేదు. చాలా బాధ అయింది, ఎందుకంటే చాలా అద్భుతమైన మూమెంట్స్ అన్నీ కూడా మిస్ అయిపోయాను నేను. అందుకని కొన్ని ముఖ్యమైనవి పెడుతున్నాను చూడండి. 25 years క్రితం నేను జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్లో ఇస్తున్న ట్రైనింగ్ ఇది. అప్పుడు బ్లాక్ బెల్ట్స్ మా దగ్గర ఒక 10 members ఉండేవాళ్ళు. టాప్ బ్లాక్ బెల్ట్స్ అన్నమాట. నేషనల్లో అంతా కూడా గోల్డ్ మెడలిస్ట్ చేసేవాళ్ళు. మంచి ప్రాక్టీస్ చేస్తారు పిల్లలందరూ కూడా చూడండి. అప్పుడు ప్రాక్టీస్కి చాలా స్ట్రాంగ్గా ఉండేది. అప్పుడు ప్రాక్టీస్ అప్పట్లో ఓల్డ్ స్టైల్ ప్రాక్టీస్ ఎప్పుడు కూడా చాలా గొప్ప ప్రాక్టీస్. ఇప్పటికన్నా అప్పుడుదే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు చేయడమా బయటికి పోవడం అనేది రెండు ఉండే. అంతగా మళ్ళీ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి ఉండేవద్దు కాదు. అప్పుడు ఓల్డ్ మాస్టర్స్ అలాగే ఉండేవాడు. ఇంకా అదే మాకు అలవాటు అయిపోయింది, మేము అలా చేస్తున్నాం. అందుగురించి నా దగ్గర బ్లాక్ బెల్ట్స్ కూడా తక్కువ మంది ఉంటారు. ఒక 30 members మాత్రమే ఉన్నారు నా దగ్గర బ్లాక్ బెల్ట్స్. నా సీనియారిటీకి ఒక 400-500 మంది పైనే ఉండాలి యాక్చువల్లీ బ్లాక్ బెల్ట్స్. అంటే ఎస్టోషన్ కట్టుకుంటూ వెళ్ళిపోతే ఒక 500 మంది వెళ్ళిపోవాలి. కాకపోతే అలా కాదు, నాకు జనం ఎక్కువ మంది అవసరం లేదు, ఉన్నది ఒక్కటే చాలు. సూపర్ స్టూడెంట్ అయి ఉండాలి. కానీ 30 members కూడా నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అలాంటి స్టూడెంట్సే. చూడండి ఇలా కిక్స్ ప్రాక్టీస్ అంతా కూడా చాలా బాగుంది. ఇది కిక్ డ్రిల్ చేస్తున్నారు అంట. డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నారు, స్పీడ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ స్పీడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ పవర్ స్పీడ్ రెండు కలిపి ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు ఫైట్లో ఆ కాలు ఎంత వేగంగా అంటే అంత వేగంగా వస్తుంది. దానికి ఒక టెక్నిక్స్ ఉంటాయి. ఫైట్ టోర్నమెంట్కి వెళ్ళే వాళ్ళకైతే ఒక రకమైన ప్రాక్టీసు, కటా టోర్నమెంట్కి వెళ్ళే వాళ్ళకైతే ఒక రకమైన టోర్నమెంట్ ప్రాక్టీసు, ఒక సినిమా యాక్టర్స్కి అయితే ఒక రకమైన టోర్నమెంట్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ప్రాక్టీస్. నేను చేసేది అప్పట్లో మాకు జూబ్లీ హిల్స్ ఇన్స్టిట్యూట్ ఉండేది. మా శిష్యుడు చరణ్ గారు ఉన్నారు, చరణ్దీప్. ఆయన చాలా మంచి ఆర్టిస్ట్. చిరంజీవి గారితోనూ, మోహన్ లాల్, మమ్మూటి, అటు కన్నడ, మలయాళం టాప్ యాక్టర్స్తో కూడా చేశారు. ఇక్కడ చిరంజీవి గారితో కూడా చేశారు. చాలా మంచి స్టూడెంట్ పాపం అబ్బాయి. తన ఇన్స్టిట్యూట్ అది. అప్పట్లో డాన్స్ మాస్టర్ ఉన్న రఘు మాస్టర్ ఉన్నారు కదా, రఘు మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, మన రాజమౌళి గారు కానీ, వీళ్ళందరూ కూడా డ్యాన్స్ రిహార్సల్స్ అందరూ కూడా ఇక్కడే చేసుకున్నాం. దీంట్లో మేము మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చి రిహార్సల్స్ ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు. టాప్ కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా. ఓకే, ఇన్స్టిట్యూట్ మేము బయట చేస్తున్నాం. ఆ రోజు బయట వర్కౌట్ చేస్తున్నాం, లోపల కూడా చేస్తాం. బయట ఓపిక ఉండదు, కనీసం 5 to 6 hours పైనే ఉంటుంది ఎవ్రీ సండే క్లాస్. మా ఫస్ట్ లేడీ బ్లాక్ బెల్ట్ డాక్టర్ స్నేహ గారు. ఆవిడ ప్రాక్టీస్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టారు ఆవిడ. చాలా అంటే చాలా అద్భుతమైన ప్రాక్టీస్ ఆవిడ చేశారు. ఓకే, ఈ నేషనల్కి వెళ్ళక ముందు తీసిన వీడియో ఇది. నెక్స్ట్ వీడియోస్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను ఆవిడకి. ఈ అబ్బాయి ప్రత్యేకమైన స్టూడెంట్. మాకు ఇంకేంటంటే ఇంకొక రకమైన తమ్ముళ్ళు లాంటి వాడు. ఎంత అద్భుతమైన స్టూడెంట్ అంటే మా బ్లాక్ బెల్ట్స్తో ప్రాక్టీస్ చేశాడు. వైట్ బెల్ట్ దగ్గర నుంచి కూడా మా బెస్ట్ స్టూడెంట్స్ ఉన్న టాప్ స్టూడెంట్స్ ప్రదీప్, నీలారెడ్డి, ఓకే, వీళ్ళిద్దరూ ఈ అబ్బాయి ముగ్గురు కలిసి ప్రాక్టీస్ చేసేవాడు. అతను జూనియర్ లెవెల్లోనే ప్రాక్టీస్ ఎలా ఉంది చూడండి అబ్బాయికి. అతను 10th class ఇంటర్మీడియట్ ఆ టైం అనుకుంటా మోస్ట్లీ. తను యూఎస్కి వెళ్ళిపోవడానికి కోసం అని చెప్పి ప్రాక్టీస్ చేశాడు. డైలీ 2 hours ప్రాక్టీస్. 2 hours ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫైట్ ఉంటుంది. అంటే ఒంట్లో మొత్తం ఎనర్జీ ఎంత అయిపోయిన తర్వాత ఫైట్ చేయించేవాళ్ళు. దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఫైట్ చేసేప్పుడు ఎప్పుడైనా అలుపు వచ్చింది, ఆయాసం వచ్చింది, నీరసం వచ్చింది అని అయిపోకూడదు. అందుగురించి అలాంటి ట్రైనింగ్స్ ఇస్తుంటాను అనమాట. ఇందాక చెప్పాను కదా చరణ్ గారు మా స్టూడెంట్ అని చెప్పాను కదా, యాక్టర్, ఆయన మంచి ఆర్టిస్ట్ అయినా ఆయన వర్క్. వీళ్ళు ముగ్గురు కూడా గర్ల్స్ ఇద్దరు కూడా బ్లాక్ బెల్ట్, బ్లాక్ బెల్ట్ ఇస్తుండే. అప్పట్లో చరణ్ గారు స్టిచ్చింగ్ లెగ్స్ అలా ఉండే, ప్రాక్టీస్ అలా ఉండదు అయింది. చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తారు ఆయన. కాంప్రమైజ్ అవ్వరు. స్టెచ్ చూసారా, ఫుల్ స్టెచ్ అన్నట్టుగా ఆ విధంగా ఉంటుంది. అలాగే చరణ్ గారితో పాటు ఇద్దరు ఉన్నారు కదా,
ఇద్దరు కూడా బ్లాక్ బెల్ట్స్. ఒకటి స్నేహ గారు, ఇంకో అమ్మాయి, నెక్స్ట్ మన చరణ్ గారు. ఇద్దరు కూడా బ్లాక్ బెల్ట్ చేశారు కరోనాకు ముందు. చాలా చాలా అద్భుతంగా చేస్తారు ప్రాక్టీస్. మాత్రం ఎక్కడే కాంప్రమైజ్ అవ్వరు. వీళ్ళ ప్రాక్టీస్ అందరూ ఆశ్చర్యపోయేంత పరిస్థితి. అప్పట్లో నాది 25-30 years క్రితం వీడియో. ఇది లక్కీగా దొరికింది, అది పెట్టాను. ఇది బాటమ్ ఫిస్ట్ ఫైట్ అంటారు దీన్ని. ఓకే, అప్పుడు 25 years క్రితం మా ప్రదీప్, గోపికృష్ణ చేసిన ప్రాక్టీస్ కేబీఆర్ పార్క్లో స్టెప్స్ మీద 80 steps ఉండే. 12 rounds 12 వేరియేషన్స్ అలా ఉంటాయి అన్నమాట. చాలా బాగుండేది వర్కౌట్. నేను కూడా చేస్తాను. లాస్ట్ టైం ఒకసారి వీడియోలో పెట్టాం కదా, అసలు చాలా చాలా మంచి వర్కౌట్ అది. కేబీఆర్ పార్క్లో వర్కౌట్ అనేది స్టెప్స్ మీద. లెగ్స్ మాత్రం ఫుల్ స్ట్రాంగ్ అయిపోతే అసలు అది ఫైట్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి వర్కౌట్ చేసే అవకాశం ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా చేయండి మీరు కూడా. అది ఎవరైనా మాస్టర్స్ ఉంటే బెటర్, లేకపోతే చూడండి, నా వీడియో చూడండి, లేకపోతే నాకు ఒక కామెంట్ పెట్టండి, నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు కూడా చేసుకోండి. ఎందుకంటే వయసు ఉన్నప్పుడే చేసుకోవాలి. యంగ్ ఉన్నప్పుడు చేసుకుంటే ఆ స్ట్రెంత్ అనేది మనకి వయసు అయిపోయిన తర్వాత కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇదంతా కూడా కేబీఆర్ సంబంధించిన ప్రాక్టీసే. ఇది వచ్చి మాకు ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పాను కదా అప్పట్లో అది లెగ్ స్ట్రెచ్చింగ్ కోసం అని చెప్పి స్పెషల్గా నేను డిజైన్ చేసిన ఒక ఎక్విప్మెంట్. ఇది చాలా అద్భుతమైన ఎక్విప్మెంట్ అని చెప్పాలి. అంతేగా ఇంత ఎలాంటి వర్క్ చేస్తే లెగ్ మీద మంచి కమాండ్ వచ్చేస్తుంది. అలాంటి ఎక్విప్మెంట్ అప్పట్లో మన దగ్గరే ఉండేది. ఇది చూడడానికి చాలామంది మాస్టర్లు వచ్చి వెళ్ళేవాళ్ళు, దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏంటిది. ఓకే, చాలా మంచి ఎక్సర్సైజ్. ఇది సునీల్ గారు కూడా దీంట్లో చేశారు. మన హీరో సునీల్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా దీని మీద చాలా బాగా వర్కౌట్ చేసిన వ్యక్తే. చెప్తాను ఆయన గురించి నెక్స్ట్ స్టోరీలో చెప్పిన. చాలా మంచి ఇంపార్టెంట్ చేయొచ్చు. ఈ లెగ్స్ అంతా ఫ్రీగా ఉండాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మరో వీడియోలో మీరు చూపిస్తాను. మీరు అప్పటివరకు రెగ్యులర్గా ఫాలో అవుతాను నా వీడియోస్. చూడండి నా ఫోటో, నా వీడియో ఇది. ఎంత నా లెగ్ స్ట్రైట్గా వచ్చిందో మీరు కూడా ఈజీ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.